సమంత నాగ చైతన్య ఫోన్ ట్యాపింగ్ ఎక్కువ జరుగుతుంది. మీరు చెప్పినట్టు సినిమా యాక్టర్స్ యొక్క వాళ్ళ యొక్క ప్రైవేట్ లైఫ్లో తొంగి చూసి కదలికలతో పాటు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు, అసలు వాళ్ళు చేసే అధికారం ఎవరికి ఉంటుంది సార్? మన దేశంలో ఉండేటువంటి ఏదైతే న్యూక్లియర్ సైన్స్ అనుకోండి, న్యూక్లియర్ బాంబ్స్ అనుకోండి, దీన్ని ఇజ్రాయిల్లో పనిచేసేటువంటి NSO అనే కంపెనీ తయారు చేసింది. ఫోన్ తీసుకున్నటువంటి కంపెనీస్ ఉంటాయి కదా సార్, వాళ్ళకి ఏమన్నా తెలిసే అవకాశాలు ఉంటాయా? ఇవి ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారము మరియు ఇండియన్ IPC ప్రకారం కూడా చట్ట ప్రకారం నేరం చేసిన వాళ్ళు అవుతారు. అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం ఈ రోజు మనము DCP గారైనటువంటి రెడ్డన్న గారితో ఉన్నామండి. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అసలు ఏంటి, దాని గురించి అని చెప్పేసి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందామని మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. సార్ నమస్తే సార్. నమస్కారం. సో జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఫోన్ ట్రాపింగ్ చేసినప్పుడు సో వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నప్పుడు సో వాళ్ళ లొకేషన్స్ అయినా కూడా వాళ్ళ ఉనికిని అయినా కూడా సో వాళ్ళు మాట్లాడే విధానం అయినా మనం ఏమైనా తెలుసుకోవడానికి ఉంటుందా సార్? ఇప్పుడు ఒకటి, మీరు ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ను ఒకసారి వినియోగిస్తే మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా, మీరు ఎక్కడన్నా మీ వెంట ఉంటే, ఆ ఫోన్ ఎక్కడ ఉంటే అక్కడ మీ ఉనికిని కనుక్కోవడం ఈజీ. ఒకటి అదే కాదు, నేను స్విచ్ ఆఫ్ చేసేసాను అని మీరు అనుకుంటే అది మీ పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మీరు స్విచ్ ఆఫ్ చేసిన ఆ పెగాసిస్ సాఫ్ట్వేర్ వినియోగించినటువంటి వ్యక్తి మీ ఫోన్ని ఏ విధంగానైనా వినియోగించుకోగలరు. దాని కెమెరాను ఆన్ చేసుకుంటాడు, మీ ఫోటోలను తీసుకుంటాడు, మీ లొకేషన్ తీసుకుంటాడు. అదేవిధంగా మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎవరితో రహస్యంగా మంత్రాలు ఆడినా కూడా మీరు ఏమేమి మాట్లాడింది, ఆ రూమ్లో ఎవరితో ఏమేమి సంభాషించింది మొత్తం అవతల వ్యక్తి వినడానికి అవకాశం ఉంది. అదే కాకుండా మీరు ఉన్న స్థలంలో ఎక్కడైతే మీరు స్విచ్ ఆఫ్ చేస్తాను అనుకుంటారో ఆ లొకేషన్ని కనుక్కోవచ్చు, ఆ ప్రదేశం యొక్క ఫోటోలను కూడా తీసుకోవచ్చు. కాబట్టి స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మామూలు ఫోనులో రావు. ఈ స్మార్ట్ ఫోన్లు అయితే డెఫినెట్గా మీ ఉన్న ప్రదేశాన్ని ఉనికిని గుర్తించవచ్చు, మీ లొకేషన్ను గుర్తించవచ్చు, మీరు మాట్లాడిన సంభాషణను కూడా రికార్డింగ్ చేయవచ్చు. అదేవిధంగా దే కెన్ సెండ్ కమాండ్స్ టు యువర్ ఫోన్. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ ఈజ్ నాట్ సేఫ్. దాన్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నాంలే, మనం ఎవరు పీకలేరు అనుకుంటే అది కష్టం. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా డిటెక్ట్ అవుతుంది. వాళ్ళు మీరు ఉనికిని గమనిస్తారు. అదేవిధంగా మిమ్మల్ని సపోజ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికో పోతున్నారులే అనుకుంటే, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఎక్కడుంటే అక్కడికి కనుక్కొని మిమ్మల్ని అటాక్ చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో ఒకవేళ అంటే ఫోన్ పక్కన పెట్టేసి సిమ్ లాంటివి తీసి పడేసినా కూడా దొరకొచ్చా సార్? సిమ్ము తీసేసి ఫోను యూజ్ చేయకుండా ఎక్కడో పడేస్తే అది కాదు. మీకు అతి ముఖ్యంగా సిమ్ తీసేసిన తర్వాత ఆ ఫోన్ సాఫ్ట్వేర్ ఏం పనిచేయదు కదా. కాబట్టి సిమ్ తీసేసిన ఖాళీ ఫోన్లో ఇదేమి పనిచేయదు, సిమ్ ఉంటేనే పనిచేస్తుంది. సో అట్లా చేసేవాళ్ళు సిమ్ తీసేసుకొని కూడా చేసుకోవచ్చు. సిమ్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవాలి కదా ఎవరితో సంభాషించాలంటే. అప్పుడు మళ్ళీ కొత్త నెంబర్స్ తీసుకుంటా ఉంటారు కదా సార్. కొత్త నంబర్ ఒకడు అవతల వ్యక్తికి నీ నంబర్ తెలిసినంత వరకే వాళ్ళు వినియోగించుకోగలరు. ఒకసారి ఆ నంబర్ తెలియకపోతే ఎవరి నంబర్ కానీ మీ నంబర్ తెలిస్తేనే వాళ్ళు మీ ఫోన్లోకి ఈ పెగాసిస్ను చొప్పించగలరు. నంబర్ తెలియనప్పుడు ఎట్లా, అది దుర్లభం కానీ కాదు. సపోజ్ మీరు ఈ ఫోన్ తీసుకొని వచ్చి స్విచ్ ఆఫ్ చేసి, లేకపోతే బ్యాటరీ తీసేసి, అది తీసేసి, మీ పిన్ కార్డు అన్ని తీసేసిన తర్వాత వేరే ఫోన్ ఒకటి తీసుకొని దాన్ని వినియోగిస్తే అది చేయలేరు, డిటెక్ట్ చేయలేరు. వాళ్లకు నంబర్ తెలియనంత వరకు యు ఆర్ సేఫ్. వాళ్ళకు ఒకసారి నీ నంబర్ తెలిస్తే ఇట్ ఈస్ నాట్ సేఫ్. కాబట్టి రికార్డింగ్ చేయవచ్చు వాళ్ళు. సో మీరు అందుకని చాలా సందర్భాల్లో మన పాలిటీషియన్స్ వాళ్ళు వాచ్మెన్ల దగ్గర ఉండే ఫోన్ను ఏదైనా వాళ్ళ పేరు మీద ఫోన్ తీసుకుంటారు, ఆ పక్కన పెట్టుకొని ఉంటారు. ఎవరితోనో మాట్లాడాలంటే ఆ సిమ్ తీసి ఇంకో ఫోన్ వేరే ఫోన్లో వేసి మాట్లాడి ఆ పని అయిపోగానే ఆ సిమ్ తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చి బ్యాటరీ కూడా తీసేస్తారు. బ్యాటరీ తీసేస్తే ఇంకేం ఆపరేట్ కాలేదు. ఒకవేళ తర్వాత గుర్తించినా కూడా వాళ్ళు దాన్ని రికార్డింగ్ చేయడానికి వీలు కాదు.
అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ లో దాదాపుగా దొరికినటువంటివన్నీ విధ్వంసం చేశారు, బయట పడేశారు అని చెప్పేసి ఐజీ ప్రభాకర్ గారి చేతిలో అవన్నీ వచ్చాయి కదా సార్ బయటికి న్యూస్ అంతా. సో మళ్ళీ తెలుసుకోవాలంటే ఎలా సార్ అవన్నీ? ఇప్పుడు ప్రతి నేరగాడు కూడా నేరం చేసే సందర్భంలో ఏదో ఒక క్లూను వదిలిపెట్టిపోతాడు. ఇట్ ఈస్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ని ఎవరు అతిక్రమించలేరు. తప్పు చేసే ప్రతి వ్యక్తి కూడా, నేరం చేసే ప్రతి వ్యక్తి కూడా నేరస్థలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేరానికి సంబంధించినటువంటి ఏదో ఒక చిన్న ఇది పొరపాటును అక్కడ పెట్టుకొని ఉంటారు. కాబట్టి డెఫినెట్ గా ఆ విధంగా జరిగితే గుర్తించవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో, సాఫ్ట్వేర్ హార్డ్వేర్, ఈ హార్డ్వేర్ తీసుకెళ్లి ఎక్కడో ముక్కలు చేసి పడేశారు, నొక్కేశారు, చేశారు అంటున్న అయినా కనుక్కోవచ్చు. ఎందుకంటే ఎట్లా కనుక్కోవచ్చు అంటే, ఇప్పుడు వీళ్ళు ముందు వేసిన హార్డ్వేర్ ఎక్కడి నుంచి కొనుంటారు కదా, ఆ కొన్న షాప్ లోకి పోయి మనం గవర్నమెంట్ రికార్డ్ లో ఉంటుంది ఎవరు కొన్నారు, ఎంత కొన్నారు, ఎవరు దానికి ఆద్యులని. అది పారేసిన తర్వాత మళ్ళీ కొత్తది కొంటారు కదా. సో పాత దాని బాడీ నంబర్ కి కొత్త బాడీ నంబర్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఈ బాడీ నంబర్ ఆ కంపెనీకి పంపిస్తే, సపోజ్ శాంసంగ్ వాళ్ళు తయారు చేశారనుకోండి హార్డ్వేర్, అయ్యా ఈ బాడీ నంబర్ ఉండే హార్డ్వేర్ ఎవరికి ఇచ్చారంటే వాళ్ళకి చెప్తారు, ఫలానా కంపెనీలో ఫలానా డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చాము, ఆయన అమ్మారు అని. ఈయన లిస్ట్ లో చూసుకుంటే ఫలానా హార్డ్వేర్ ఎవరికి అమ్మారు, అదే అమ్మారు అంటే ఫలానా ఎవరో ఏజెంట్కి అమ్మాము అంటారు. ఆడ బిల్లు ఉంటుంది కదా, ఏదమ్మినా బిల్లు ఉంటుంది. కాబట్టి ఫలానా వ్యక్తికి ఇది అమ్మాము అని చెప్పి ఉద్దేశపూర్వకంగా కొనేటప్పుడే మీరు రాంగ్ అడ్రస్ ఇచ్చి కొన్ని ఉంటే అప్పుడు డిటెక్ట్ అవ్వడం కష్టం. కానీ ఏది ఏమైనా నేరం చేసినారు కాబట్టి ఈ హార్డ్వేర్ ఎక్కడిది అని అడగచ్చు. ఎందుకంటే ముందు కొన్న హార్డ్వేర్ అది గవర్నమెంట్ రికార్డ్స్ లో ఉంటుంది కాబట్టి, సో ఆ విధంగా డిటెక్ట్ అవుతుంది. సో జనరల్ గా సార్ అందరికి ఒక డౌట్ ఉంటుంది, అంటే మనం నార్మల్ గా మాట్లాడినటువంటి కాల్స్ మాత్రమే రికార్డింగ్ తీయొచ్చు, వాళ్ళు మాట్లాడినవి కూడా బయటికి తీయొచ్చు అని చెప్తారు. వాట్సాప్ కాల్ తీయలేదని చెప్పేసి జనరల్ గా, అంటే బిజినెస్ పర్పస్ గా చూసుకున్నా, రాజకీయంగా చూసినా కూడా, ఏదైనా క్రిటికల్ గా మాట్లాడుకునే మాటలు ఉన్నా కూడా వాటిని వాట్సాప్ నుండి తీయలేరని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం సార్? అది కంపెనీ వాళ్ళు అనుకుంటే రిట్రీవ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఎవరైతే సాఫ్ట్వేర్ ని కనిపెట్టారో ఆ కంపెనీ ఉందో, వాట్సాప్ వాళ్ళకి రాసి వాళ్ళు అనుకుంటే రిట్రీవ్ చేయొచ్చు ఆ డేటా. సీక్రెట్ కి సంబంధించిన అన్ని వాట్సాప్ నుండే వెళ్తాయి అని చెప్పేసి మేము విన్నాం. వాట్సాప్ లో డిలీట్ చేస్తే రిట్రీవ్ అంటే మీ సంభాషణ డిలీట్ అయిపోయినా కూడా మీరు ఎవరితో ఎన్ని నిమిషాలు మాట్లాడింది వాళ్ళ దగ్గర ఉంటుంది రికార్డు. ఒకవేళ ఏం మాట్లాడింది తెలియకపోవచ్చు, ఎన్ని నిమిషాలు ఎవరితో ఏ సందర్భంలో మాట్లాడారు, ఎన్ని నిమిషాలు మాట్లాడారు అనేది కనుక్కోవచ్చు. సో జనరల్ గా సార్, అంటే ఇవి ట్రాప్ చేసే వాళ్ళు కాకుండా నార్మల్ గా కొంతమందికి, అంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా వీటిని కనుక్కోవాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎలా కనుక్కోవచ్చు సార్? నార్మల్ గా ఇప్పుడు ఒక ఇంట్లో ఇష్యూ అవుతుంది, ఒక అమ్మాయిది ఏదైనా ప్రాబ్లం అవుతుంది, సో ఒక అబ్బాయి దగ్గర నుండి హరాస్మెంట్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళకి సంబంధించింది ఫ్యామిలీకి తెలియకుండా డిస్కషన్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్యలో. సో ఒక లవ్ ఇష్యూ అనుకోండి, సో దాన్ని మనం తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవచ్చు? డెఫినెట్ గా తెలుసుకోవచ్చు. ఏముంది, ఆ కంపెనీకి ఎవరైతే ఉందో మనం ఆ కంపెనీకి వెళ్ళి, లేదు పోలీసుల ద్వారా ఒక కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కట్టుకున్న తర్వాత ఫలానా కంపెనీ అతను, అయ్యా ఫలానా కేసు ఎఫ్ఐఆర్ కట్టాము, ఈ కేసులో ఇది అవసరం అని చెప్పి రిక్విజేషన్ ఇస్తే ఆ డేటా మొత్తం ఇస్తారు. వాళ్ళు ఎవరితో ఎన్ని నిమిషాలు మాట్లాడింది, వాళ్ళు ఏ పోల్లో ఉన్నారు, అంటే లొకేషన్ లో ఉన్నారు. ఇప్పుడు సపోజ్ అమ్మాయి నేను వెళ్ళలేదు, అబ్బాయి నేను ఆ ఊరికే వెళ్ళలేదు అన్నారు అనుకోండి, డెఫినెట్ గా ఈ ఫోన్ క్యారీ చేసి ఉంటాడు కాబట్టి వాడు ఆ ఫోన్ ఏ లొకేషన్ లో ఉంది, ఏది ఎంత యాంగిల్లో ఉంది, రెండు ఫోన్లు దగ్గర ఉన్నాయా, దూరంగా ఉన్నాయా అనేది కనుక్కోవచ్చు. అది పెద్ద విషయం ఏం కాదు. వాళ్ళకి ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రిక్విజేషన్ ఇచ్చి తీసుకోవచ్చు. అది ఇట్ ఈస్ ఈజీలీ డిటెక్టబుల్. సో థ్యాంక్ యూ సార్. ఈ రోజు అయితే పర్టికులర్ గా సబ్జెక్ట్ వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ గురించి చాలా బాగా తెలియజేశారు. సో రియల్లీ థ్యాంక్ యూ సార్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ. సోషల్ పోస్ట్ ఇవి చాలా ఇన్ఫర్మేటివ్, అదేవిధంగా మీ జీవితాలకు ఉపయోగించేటువంటి చాలా నగ్న సత్యాలన్నీ విశదీకరిస్తున్నారు. కాబట్టి ఈ లావణ్యని డెఫినెట్ గా సపోర్ట్ చేయండి. మీరు ఈ ఛానల్ని సపోర్ట్ చేసి దీన్ని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళడానికి మీ సహకారం అవసరం. కాబట్టి డెఫినెట్ గా ఈ ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్.